I would like to pray for you this morning. ఏ ప్రాంతంలో ఇశ్రాయేలు వైఫల్యం చెందారో, మిస్పా అనే ప్రాంతం ఇశ్రాయేలుకి దుఃఖాన్ని మిగిల్చింది. మిస్పాలో ఘోర పరాభవం జరిగింది. 34,000 మంది దేవుని ప్రజలు హతమార్చబడ్డారు. మిస్పాలో శత్రువు దేవుని ప్రజల మెడల మీద కాలు పెట్టాడు, కానీ అదే మిస్పాలో వారికి విజయం వచ్చింది. తమ్ముడు, ఎక్కడ ఓడిపోయావు? దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. అక్కడ నువ్వు ఎక్కడ తల దించుకున్నావు, దేవుడు అక్కడ నీ తల ఎత్తబోతున్నాడు. కార్యాలు జరగబోతున్నాయి. బికాజ్ గాడ్ ఈజ్ యువర్ ఎబెనేజర్. ఎందుకనగా దేవుడు ఎబెనేజరే కనుక. యేసయ్యా, మా ఎబెనేజర్ నీవేనయ్యా. శ్రేష్టమైన ఈవులు మాకు దయచేసేవాడవయ్యా. అందరూ దేవుని వైపు చూడండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ఆయనని మర్చిపోయే దేవుడు కాదు ఆయన. చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు ఆయన. నేను నిలబెడతాడు. వైఫల్యం పొందిన చోట దేవుడికి విజయం ఇస్తాడు. మిస్పాలో జరిగిన కార్యం అదే. శత్రువుని తరిమారే ఇశ్రాయేలీయులు. ఇక్కడ దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఒక రాయి నిలబెట్టాడు సమూయేలు. తరతరాల వరకు జ్ఞాపకార్థ సూచనే. దేవుడే సహాయం చేయడం ద్వారా ఇశ్రాయేలుకు అఖండ విజయం లభించింది. ఫిలిస్తీన్ల మీద విజయం సాధించాడు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగగొట్టం, సాతానుని దూతగా నలుగగొట్టం. వ్యాధి బాధలు బలహీన తలందు, వ్యాధి బాధలు బలహీన తలందు. నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. అన్నిటి నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవుని ఈ భూయందు. అన్నిటి నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు.